అమ్మవారి దర్శనం కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయను నేను. ఓకే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ప్రోగ్రామ్స్ వెళ్తూనే ఉంటాం, ఇక బ్రేక్ఫాస్ట్ చేయమంటాం కాబట్టి. లంచ్ ఈవినింగ్ 5 కావచ్చు, లంచ్ చేస్తాం, లేకపోతే నైట్ డిన్నర్ చేస్తాం. నైట్ డిన్నర్ కూడా 11 కావచ్చు, 12 కావచ్చు. సో మీ ఫిట్నెస్ రహస్యం అదే నేను అనుకోవడం. ఇక నడుస్తుంది, అమ్మవారిని అనిపిస్తుంది. సార్, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాజకీయాలకు సంబంధించి బాగా వేడి వాడి ఉన్న ప్రశ్నలు మీ సమాధానాలు బాణాలుగా సంధించి ఉండొచ్చు. ఈ ఇంటర్వ్యూ మేబీ లిటిల్ కూల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో మాధవీలత గారు హాట్ టాపిక్గా ఉన్నారు. అంటే ఓల్డ్ సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి మాధవీలత గారికి సీట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు అంటే మీ ఉద్దేశ ప్రకారం సార్? నాకు ఎక్కువ పరిచయం లేదండి, అంటే ఫ్యాక్ట్ ఓపెన్ చెప్తున్నాను, పరిచయం లేదు. ఓకే. విరించి హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక్కసారి మా మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కోవిడ్ వచ్చినప్పుడు అడ్మిట్ అయినప్పుడు ఫోన్లో మాట్లాడినా, తర్వాత ఫోన్లో మాట్లాడినా నాకు ఎక్కువ ముఖపరిచయం కూడా లేదు వార్తలు. సో కానీ మీరు ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసినప్పుడు నేను పొద్దున్న లేస్తే మీ పనే మీకు సరిపోతుంది. సరిపోతుంది. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. నేను ఇప్పుడు ఓన్లీ నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే పరిమితం ఉన్నాను. అవును, మ్యాక్సిమం మీరు టైం కూడా ఇక్కడే ఉంటున్నారు. మీ కాన్స్టిట్యున్సీ గురించి కూడా మాట్లాడదాం డెఫినెట్గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ కరీంనగర్లో ఇంకా డెవలప్ చేయాల్సిన అంశాలనండి, లేదంటే ప్రజలకు చేయాల్సిన పాయింట్స్ అని అంటే ఏం చెప్తారు సార్ మీరు? కరీంనగర్లో ఇంకా ఇప్పటి కూడా గ్రామాల్లో రోడ్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ఇప్పటి కూడా. ప్లస్ యూత్ కూడా ఇప్పటి కూడా జాబ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఫార్మర్స్ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయము అంటే వాళ్ళు ఇక చేయాలా వద్దన్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పాలకుల వ్యవహార శైలి సరిగా లేకపోవడం, ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ స్వార్థంతో ఆలోచించడం, ప్రజలను పట్టించుకోకపోవడం, కేవలం వారి కుటుంబాల గురించి, వాళ్ళ రాజకీయాల గురించే అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆలోచించడం వలన ఇక్కడ సమస్యలు కొన్ని తప్ప వాటి పరిష్కారం చేసే ప్రయత్నం ఆలోచన చేస్తలేరు కూడా. అటువంటి పరిస్థితి కరీంనగర్లో ఇంకా వెనుకబడి ఉంది, ఇంకా వెనుకకి నెట్టివేయబడ్డది. మీ ఉద్దేశ ప్రకారం హైదరాబాద్లో బీజేపీ పరిస్థితి ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? హైదరాబాద్లో బీజేపీ పరిస్థితి బాగుంది కాబట్టి మేము జిహెచ్ఎంసీలో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 48 సీట్లు కార్పొరేషన్ గెలుస్తాం మేము. అధికారంలో బీఆర్ఎస్కు మాకు ఓన్లీ 5,000 ఓట్స్ మాత్రమే తేడా. బాగా ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం, భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం. 48 మంది కార్పొరేటర్ గెలిపించిన తర్వాత ఒకరిద్దరు పార్టీ నుంచి మారిండొచ్చు. మిగతా బీజేపీ కార్పొరేటర్లు ఇవాళ హైదరాబాద్లో గెలవకుంటే ఇలా ప్రజా సమస్యల వచ్చి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఇలా హైదరాబాద్లో కార్పొరేషన్ ఉందనుకోండి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటే అధికార పార్టీ భయపడుతున్నది. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ అసలు ఒప్పుకుంటారు, సమస్యల మీద స్పందిస్తున్నారు, సమస్యల మీద ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చని స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పటికీ ప్రజలకు విశ్వాసం నమ్మకం, మేము భారతీయ జనతా పార్టీ 48 మంది కార్పొరేటర్ గెలిపిస్తే మా కోసం ప్రశ్నిస్తున్నారు, మా కోసం ఫైట్ చేస్తున్నారు, మా గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ఆ విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు ఉన్నారు. రైట్. అంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీ ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతోంది అని అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు మనం అయిపోయినాయి. సరే, ఏం జరిగిందో అది వేరే విషయం అండి. ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలు, ఆ విషయంలో నిర్ణయం ప్రకటించే ఎన్నికలు, దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ విషయంలో ఆలోచించి ఓటు వేసే ఎన్నికలు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని రక్షించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రజలను ఆపదలో కష్టాల్లో కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలోని పేద ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక నిధులు ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, దేశ ఆర్థిక ప్రగతిలో ఇవాళ 10వ స్థానం నుంచి 10th ప్లేస్ నుంచి 5వ స్థానం చూసినటువంటి
గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు తిరిగి మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు, నాకు 3వ స్థానానికి తీసుకొచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కాబట్టి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేద్దాం. మాకు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కల్లారా చూసేటువంటి ఒక అద్భుత అవకాశం మాకు కల్పించిండు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము 370 ఆర్టికల్ను రద్దు చేశారు, 3 తలాక్ను రద్దు చేశారు. కాబట్టి ఇటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ప్రకటించింది, ముందుకొస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి, ప్రధానమంత్రి అభ్యర్థి పేరు మీద ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా ఏం లేని పరిస్థితి, 3rd ప్లేస్కి పోతుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి తెలంగాణలో సింపుల్ అండి. తెలంగాణ ప్రజలు ఏమంటారు, ఇవి మోడీ ఎన్నికలు అంటారు, అంతేనా? ఈ మోడీ గారు ఎన్నికలు అంటారు, అంతే మోడీ ఎన్నికలు, మోడీ గారు అన్నారు మోడీ ఎన్నికలు, కాబట్టి మోడీ గారు ఓటేస్తాం. రైట్, సింపుల్. వాళ్ళ నోటి నుంచి వచ్చేది మోడీ ఎన్నికలు సార్, మోడీ కట్టేస్తాం అంటే. అంత సర్వేలు ఇవి చూసినా కూడా, ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పి వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఓటును వృధా చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇటువంటి బస్సులో ఎట్టి బస్సులో ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మాకు ఆ విశ్వాసాన్ని నమ్మకం ధైర్యంతో ముందుకు పోతున్నాం. రాజకీయ నాయకులు అని అంటే జనరల్గా ప్రజలు ఏమనుకుంటారంటే ఆయనకేమీ బోడంత డబ్బు సంపాదించారు, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, బోడని కార్లు ఉన్నాయి, బలం బలగం ఇంత ఉన్నాయి అని అనుకుంటారు. కానీ నిజానికి ఒక రాజకీయ నాయకుడు కష్టం అని అంటే ఏం చెప్తారు సార్? మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క చేస్తున్న ఉద్యమం చూసిన తర్వాత, మా భారతీయ జనతా పార్టీ నాయకులు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత ప్రజల లోపల మార్పు జరగాలి, ఆలోచన లోపల మార్పు జరగాలి. ఇట్లా విమర్శించే వాళ్ళ లోపల ఆలోచన మార్పు రావాలి కూడా. కాబట్టి అందరూ ఒకే రకంగా ఉంటారు. సరే, డబ్బున్నవాడు కూడా రాజకీయాలకు వస్తున్నాడు, డబ్బును సంపాదించిన ఆస్తిని కాపాడుకో కోసం. వ్యాపారస్తులు కూడా రాజకీయాలకు వస్తున్నారు, వ్యాపారాలను కాపాడడం కోసం. అట్లా అని చెప్పి డబ్బు వ్యాపారం ఉన్నవాళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఒక రకమైన వాతావరణం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విధమైన వాతావరణం ఉంది. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు అంటేనే డబ్బుమయం. ఓటుకు 5,000 రూపాయలు, ఓటుకు 2,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు ఇటువంటి మునుగోలు సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు, సమాజ సేవ చేయాలనుకునే వ్యక్తులు, మంచి ఆలోచన వ్యక్తులు రాజకీయాలకు రావడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పుడు అంతకుముందు యువత రాజకీయాలు రావాలి, ఇప్పుడు అనడానికి నాకే ఇబ్బంది అనిపిస్తున్నది. యువత రాజకీయాలు రండి అని చెప్పండి. అందుకే చెప్తానంటే రాజకీయాలకు రండి, కానీ వచ్చే ముందు సమాజంలో మార్పు తీసుకురండి. డబ్బుకు కక్కుర్తి పడకుండా డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తామనే ఒక వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాతనే మీరు రాజకీయాలకు రండి. అండ్ అటువంటి మంచి వాతావరణం నిర్మాణం చేయడానికి అందరం కలిసి ముందుకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉంటాను నేను. బట్ అంతా డబ్బుమయమే, డబ్బు ఉన్నవాడే. పార్టీలు కూడా టికెట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాయి, నువ్వు ఎంత ఖర్చు పెడతావు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పార్టీ కోసం పనిచేస్తారు. అటువంటిప్పుడు వాళ్ళు టికెట్ అంటే కూడా ఈయన డబ్బు ఉందా లేదా, ఈయన ఎంత డబ్బు ఖర్చు పెడతాడు. ఇది తెలంగాణలో మెయిన్. ఇప్పుడు దేశంలో కూడా ఎంత డబ్బు ఉందని ఎవరు లేరు. ఈ తెలంగాణకు వచ్చేసరికి